మద్దిపాటి వెంకటరాజు గారు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించడంతో ప్రారంభిస్తారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఈ గౌరవ సభలో ప్రవేశపెట్టే మహత్తర అవకాశం నాకు కల్పించిన గౌరవ స్పీకర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఈ సభలోని గౌరవ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. తెలుగు జాతి చరిత్రలో మరో కీలక దశలో రాష్ట్రం ముందుకు సాగుతుంది. ఈ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి ఇప్పటికే 20 నెలలు పూర్తయ్యాయి అధ్యక్ష. ఈ కాలంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు, అభివృద్ధి పదంలో ముందుకు నడిపించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను గౌరవ గవర్నర్ గారు తన ప్రసంగంలో సమగ్రంగా వివరించారు. ఆ ప్రసంగానికి ఈ గౌరవ సభ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గత 5 ఏళ్లలో వైసీపీ జంగిల్ రాజు నియంత పాలనలో రాష్ట్రం అరాచక విధ్వంసకర ఆటవిక పాలనకు బలైంది. ఆనాటి వైసీపీ పాలనపై ప్రజలు సంఘటితంగా ఒకటై తమ ఓటుతో తిరుగుబాటు చేసి కూటమికి ఘనమైన చారిత్రాత్మక విజయాన్ని అందించారు అధ్యక్ష. నాటి కల్తీ నాయకుల కల్తీ పాలన నుండి బయటపడి నేడు కేవలం 20 నెలల్లోనే పునర్నిర్మాణం వైపు దృఢమైన అడుగులు వేస్తూ విధ్వంసం నుంచి వికాసం వైపు వేగంగా ముందుకు సాగుతుంది అధ్యక్ష. గత వైసీపీ పాలన వల్ల రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక సవాళ్లు, పరిపాలనా సమస్యలు, అభివృద్ధిలో ఉన్న వెనకబాటు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ 20 నెలల్లో ప్రభుత్వం స్థిరత్వం తీసుకురావడంపై దృష్టి సారించింది అధ్యక్ష. రాజధాని అభివృద్ధి, మౌలిక వసతులు, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల సృష్టి వంటి అంశాల్లో స్పష్టమైన పురోభివృద్ధి కనిపిస్తుంది అధ్యక్ష. ఒకప్పుడు అనిశ్చిత వాతావరణంలో ఉన్న రాష్ట్రం నేడు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుంది అధ్యక్ష. స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా రైతులకు భరోసా, యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు, మహిళా సాధికారిత, పేదలకు సంక్షేమం అనే దిశగా ప్రభుత్వం తన అడుగులు వేస్తుంది అధ్యక్ష. విద్య, వైద్యం, రహదారులు, డిజిటల్ పాలన, పరిశ్రమల అభివృద్ధి రంగాల్లో గణనీయమైన మార్పులు మొదలయ్యాయని గౌరవ గవర్నర్ గారి ప్రసంగం స్పష్టం చేసింది అధ్యక్ష. ముఖ్యంగా పెట్టుబడుల రాకతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి అధ్యక్ష. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావడమే ఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, పని చేసి చూపించే ప్రభుత్వం అని నిరూపితమైంది అధ్యక్ష. సామాజిక న్యాయం, సమతుల్య అభివృద్ధి, పారదర్శక పాలన ఈ 3 స్తంభాల ప్రభుత్వం తన పాలన కొనసాగిస్తుందన్న నమ్మకం ప్రజల్లో బలపడుతుంది అధ్యక్ష. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని దేశంలోని అగ్రగామిగా నిలిపేలా అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతున్న ఆశాభావాన్ని ఈ గౌరవ సభ వ్యక్తం చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ప్రజల సాక్షిగా, పల్లెల సాక్షిగా, పట్టణాల సాక్షిగా ఆనాడు ఎన్నికల హామీగా ఉన్న సూపర్ 6ని అమలుపరుస్తూ స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతుంది అధ్యక్ష. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధితో పాటు సంస్కరణలతో కూడిన పారదర్శక పాలన అందిస్తుంది ప్రజలకి. అదేవిధంగా వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు కుటుంబాలు వారికి భారం కాకుండా ఉండకూడదనే ఉద్దేశంతో, ఒక సామాజిక దృక్పథంతో వారి జీవనం గౌరవంగా ఉండాలి, స్వాభిమానంతో సాగాలనే ఒక మంచి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి నెల 4,000, 6,000, 10,000, 15,000 రూపాయల పెన్షన్ అందిస్తూ ఈ రాష్ట్రంలో 63.12 లక్షల మందికి పింఛను మన ప్రభుత్వం కల్పిస్తూ ఆర్థిక భరోసాని కల్పిస్తుంది అధ్యక్ష. వారి ముఖాల్లో చిరునవ్వు చూడాలనే సంకల్పంతో తీసుకున్న ఈ నిర్ణయం మానవత్వంతో కూడిన పాలనకు నిదర్శనం అధ్యక్ష. అంతేకాక గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతి నెల ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటూ ఇది మనందరికీ సామాజిక బాధ్యతను మరింత గుర్తు చేసేలాగా ఈ యొక్క పాలన సాగుతుంది అధ్యక్ష. సమాజానికి పట్టెడన్నం పెట్టే రైతు సుఖ సంతోషాలతో జీవించాలనే ధ్యేయంతో, అన్నదాత సుఖీభవ అనే నినాదంతో, వ్యవసాయం లాభసాటిగా ఉండాలనే సంకల్పంతో మన కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది అధ్యక్ష. రైతు సంక్షేమం, అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా తీసుకుని కొన్ని సంక్లిష్ట సంక్షోభ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకొచ్చి రైతులు పంట నష్టపోకుండా వాళ్ళకి ఆర్థిక సాయాన్ని అందించి విత్తనం నుంచి విక్రయం దాకా ప్రతి దశలోనూ రైతుకు అండగా నిలబడుతూ ఇది రైతు ప్రభుత్వంగా నిరూపించుకుంది అధ్యక్ష. యాంత్రీకరణకు తోడు ఆధునిక సాంకేతికతను
వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టి రైతుల ఆదాయం పెరిగేలాగా పలు కీలక సంస్కరణలు అమలు చేస్తుంది అధ్యక్ష. ఎడారులు సైతం తలపించే భూముల్ని సస్యశ్యామలంగా మార్చి ఉద్యాల వనాలుగా మార్చి వాటిని రూపాంతరం చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా నిలబెడుతుంది అధ్యక్ష. గత వైసీపీ పాలకుల వైఫల్యాల కారణంగా ధాన్యం రైతులు అనేక తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు అధ్యక్ష. కనీసం రైతులకి గోను సంచులు ఇవ్వలేని పరిస్థితి, ధాన్యం సకాలంలో కొనుగోలు చేయలేని పరిస్థితి, ఒకవేళ కొనుగోలు చేసిన రైతులకి వారి యొక్క ధాన్యం డబ్బులు చెల్లించడానికి నెలల తరబడి సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సిన గడ్డు పరిస్థితులు. మరి నేడు ప్రభుత్వం స్పష్టమైన మార్పు తీసుకొచ్చింది. రైతులు సుమారుగా 80% పైగా రైతులకి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే వాళ్ళ అకౌంట్లో జమ చేసి రైతు పక్షపాతిగా మరొకసారి నిరూపితమైంది. అన్నదాత అభ్యున్నతే ప్రభుత్వ పరమావధి అనే సంకల్పంతో కూటమి పాలన సాగుతుంది అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యా వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంది అధ్యక్ష. గౌరవ విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత సమగ్రంగా పరిస్థితులను అధ్యయనం చేసి మారిన కాలానికి అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు, బోధనా విధానంలో మార్పులు వంటి కీలక సంస్కరణలు చేపట్టారు అధ్యక్ష. వాటిని సరళీకృతం చేయడంలో నేడు విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయి అధ్యక్ష. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు కూడా మధ్యాహ్న భోజనాన్ని సమతుల్య పోషక ఆహారాన్ని అందిస్తుంది ప్రభుత్వం అధ్యక్ష. మెగా డిఎస్సి ద్వారా సుమారు 15,941 మందికి ఉపాధ్యాయులు నియమించడం వల్ల పాఠశాలలో బోధన బలోపేతమైంది అధ్యక్ష. అలాగే తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలో ప్రతి బిడ్డ సంవత్సరానికి 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందించడం వల్ల పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకుండా భవిష్యత్తుకు ఆస్తిగా మారుతుంది అధ్యక్ష. వ్యక్తిత్వ నిర్మాణం అమ్మఒడిలో ఆరంభమైతే సమాజ నిర్మాణం ప్రభుత్వ బడిలో సాకారం అవుతుందన్న దృక్పథంతో శ్రీ నారా లోకేష్ గారు చేపట్టిన విద్యా సంస్కరణల ఫలితంగా రేపటి నూతన సమర్థవంతమైన తరాన్ని మనం చూడబోతున్నాం అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వ పాలకుల వ్యవస్థల విధ్వంసం వల్ల మన రాష్ట్రం నుంచి తరలిపోయిన కంపెనీలు అనేకం. ఈ 20 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారి కృషి ఫలితం, వారి యొక్క కఠోర శ్రమ, దూరదృష్టి, పారదర్శక పాలన ఫలితంగా మళ్ళీ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి అధ్యక్ష. భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడిగా వస్తే అందులో 25 రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఆకర్షించగలుగుతుందంటే అది మన నాయకత్వంపై పెట్టుబడిదారులకున్న నమ్మకం, స్థిరమైన విధానాలు, పారిశ్రామిక స్నేహపూర్వక వాతావరణం, వేగవంతమైన అనుమతుల వ్యవస్థ దీనికి కారణం అధ్యక్ష. మన రాష్ట్రం పెట్టుబడుల కేంద్రంగా, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల నిలయంగా, దేశానికే మార్గదర్శకంగా నిలిచే దిశలో బలంగా ముందుకు సాగుతుంది అధ్యక్ష. దీనికి ఉదాహరణ సిఐఎస్ సదస్సులో 13.25 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి తద్వారా 16.13 ఉద్యోగాలు కల్పనకు 610 అవగాహన ఒప్పందాలు చేసుకోవడం దీనికి ఒక నిదర్శనం అధ్యక్ష. అదేవిధంగా గత పాలకుల యొక్క, వైసీపీ పాలకుల యొక్క దోపిడీ పంచాయతీల స్థాయి వరకు విస్తరింది అధ్యక్ష. దీని ఫలితంగా గ్రామీణ వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. పంచాయతీల్లో కనీస అవసరాలుగా ఉన్న బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లలేని దీనస్థితికి ఆనాడు పంచాయతీలు చేరుకుంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అమలు ద్వారా గ్రామ పాలన కొత్త ఊపిరి నింపబడింది అధ్యక్ష. సకాలంలో నిధులు విడుదల, పారదర్శక విధానాలు మరియు సంస్కరణ అమలు వల్ల పల్లెల్లో నిలిచిపోయిన అభివృద్ధి మళ్ళీ వేగంగా పుంజుకొని ఇప్పుడు ఇది నిజమైన పల్లె పండగ ప్రారంభమైంది అధ్యక్ష. గ్రామీణ మౌలిక వసతుల సదుపాయం బలోపేతం చేస్తూ పరిశ్రమలు మరియు పరిశుభ్రత మరియు నీటి సదుపాయాలు, రహదారులు వంటి అంశాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది అధ్యక్ష. పల్లెల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర ప్రగతి సాధ్యమని మన ప్రభుత్వం కార్యాచరణలో చూపిస్తుంది అధ్యక్ష. ఆనాటి వైసీపీ పాలనలో వ్యవస్థలపై ప్రజలు విశ్వాసాన్ని నెమ్మదిగా కోల్పోవడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఆనాటి వైసీపీ పాలన వల్ల మరీ ముఖ్యంగా మహిళలు వారి యొక్క
మాన ప్రాణాలకు రక్షణ లేదనే భావన ఆ రోజున బలంగా ఉంది అధ్యక్ష. మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతూ వారు స్వేచ్ఛగా బయటకు రావాలన్నా కానీ భయపడే పరిస్థితులు ఆనాడు ఉన్నాయి అధ్యక్ష. 2021 ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజున పట్టపగలు నడి రోడ్డు మీద గుంటూరులో రమ్య అనే యువతి అత్యంత కిరాతకంగా హత్యకు గురైన ఘటన యావత్ ఆంధ్రప్రదేశ్ను ఆ రోజు కలిసివేసింది అధ్యక్ష. మహిళల భద్రత విషయంలో పరిస్థితులు ఎంత ఆందోళనకరంగా ఉన్నాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే అధ్యక్ష. కూటమి పాలన మహిళల రక్షణ, స్వేచ్ఛ మరియు సాధికారతకు కట్టుబడి పనిచేస్తుందని, శాంతి భద్రత పరిరక్షణలో చట్టాలను కఠినంగా అమలు చేయడం ద్వారా మహిళలపై దాడులు, హింస గణనీయంగా తగ్గించడమే కాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా సమర్థవంతంగా అదుపులోకి తీసుకురావడంలో ప్రభుత్వం విజయవంతమైంది అధ్యక్ష. సగటు మహిళ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మహిళా సాధికారత లక్ష్యంగా ఈ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అధ్యక్ష. తల్లికి వందనం ద్వారా 66 లక్షల మంది తల్లుల అకౌంట్లో నేరుగా ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 రూపాయలు అందించడం ద్వారా విద్యను ప్రోత్సహించడం, అలాగే దీపం 2 పథకం ద్వారా 1,03,000 మందికి సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు అందించడం ద్వారా, స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వంటి అనేక పథకాలు, అనేక సంస్కరణల నిర్ణయాల వల్ల మహిళలు ఆర్థికంగాను, నైతికంగాను, సామాజికంగాను ఈ ప్రభుత్వం మహిళలకు అండగా నిలబడింది అని వారి జీవితాల్లో భరోసాని నింపుతుంది అనడానికి ఇవన్నీ ఉదాహరణ అధ్యక్ష. అమరావతి నిర్మాణం కేవలం ఒక రాజధాని నగరం మాత్రమే కాదు అధ్యక్ష. ఇది 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో అమరావతిని ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఆధునిక సాంకేతికత, పచ్చదనం మరియు సుస్థిర అభివృద్ధితో కూడిన విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు అధ్యక్ష. గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారం మరియు కేంద్ర ప్రభుత్వ మద్దతుతో అమరావతి అభివృద్ధి మరింత వేగంగా అందుకుంది. పరిపాలన, పెట్టుబడులు అమరావతి దేశానికి మార్గదర్శకంగా నిలవాలనే దిశగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి అధ్యక్ష. అమరావతి నిర్మాణం రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీకగా, భవిష్యత్తు తరాల ఆశయాలకు కేంద్ర బిందువుగా రూపుదిద్దుకుంటుంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఎకరాకి సాగునీరు అందించాలనే మహత్తర సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం, ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు వంటివి కార్యక్రమాలు ప్రాధాన్యతతో తీసుకుని నిర్మాణం పూర్తి చేయడానికి పరుగులు పెడుతున్న సందర్భం. ఈ దిశగా చేపట్టిన ప్రాజెక్టుల్లో పోలవరం అత్యంత కీలకమైనది అధ్యక్ష. రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుని 2027 జూన్ నాటికల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తుంది అధ్యక్ష. ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు త్రాగునీరు, విద్యుత్తుత్పత్తి, అదేవిధంగా వరద నియంత్రణ మరియు భూగర్భ జలాల పెరుగుదల వంటి అనేక ప్రయోజనాలు ఈ రాష్ట్రానికి లభిస్తాయి అధ్యక్ష. రైతు సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి మరియు రాష్ట్ర ఆర్థిక పురోగతికి ఇది బలమైన పునాది కానుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ రాష్ట్రంలో సమర్థవంతమైన మానవ వనరులు ఉన్నాయి అధ్యక్ష. ఈ రాష్ట్రంలో సమృద్ధిగా సహజ వనరులు ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటినీ వినియోగించుకుని రాష్ట్రాన్ని వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా తీసుకెళ్లడానికి ఒక సుస్థిర పాలన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. 20 నెలల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో, మరొక 40 నెలల పాలన ఇవ్వనున్న తరుణంలో అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలనతో పాటు ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి సుస్థిర పాలన యొక్క ఆవశ్యకత ఏంటి, సుస్థిర పాలన వస్తే ఒక రాష్ట్రాన్ని ఏ రకంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామనే ఉద్దేశాన్ని ప్రజలకు తెలియపరుస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంత ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే 2019, 2024 ప్రాంతంలో జరిగిన ఒక విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రం ఎలా వెనకబడిపోయాం, ఎలా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడ్డాం, ఎలా వ్యవస్థలు నిర్వీర్యమయ్యనేది అనేక ఉదాహరణలు మనకి కళ్ళ ముందు కనిపిస్తున్న తరుణంలో ఇది ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాల్సిన ఆవశ్యకతను తెలియపరుస్తూ, చివరిగా అధ్యక్ష, రాష్ట్ర భవిష్యత్తుపై స్పష్టమైన దిశ, ధైర్యమైన దృష్టికోణం, ప్రజలపై నమ్మకంతో ముందుకు సాగుతున్న ఈ ప్రభుత్వ ప్రయత్నాలను గవర్నర్ గారి ప్రసంగం ప్రతిబింబించిందిగా పేర్కొంటూ మరొకసారి ఆ ప్రసంగానికి నా పూర్తి సంపూర్ణ మద్దతును తెలియపరుస్తున్నాను అధ్యక్ష.
ధన్యవాదాలు అధ్యక్ష.